వైజయంతి, కౌశికి, నిషి వాళ్ళందరూ కూడా చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ధాత్రి కూడా చీరలు సెలెక్ట్ చేసుకోవటం కోసం హాల్లో ఉన్న అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే నిషి, ఏయ్ ఆగవే, మా ఇంట్లో ఫంక్షన్ కోసం మేమందరూ చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే నీకేంటే ఇక్కడ పని, వెళ్ళు ఇక్కడి నుంచి అని నిషి అరుస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి, కేదార్ ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. చెప్తుంది మీకే వినిపించటం లేదా, వెళ్ళండి ముందు అని యువరాజు అరుస్తూ ఉండటంతో ధాత్రి, కేదార్ తలదించుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే కమలాకర్ ఆగండి అని గట్టిగా కేకలు పెట్టడంతో వెళ్తున్న వాళ్ళిద్దరూ వెనుదిరిగి చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ? వజ్రపాటి ఫ్యామిలీ ఫంక్షన్లో మీరిద్దరూ ఉండాలని ముందే చెప్పాను కదా అని కమలాకర్ అంటాడు. దాంతో వైజయంతి చాలా కోపంగా, కమలాకరు ఏంది ఇట్టా మారిపోయి ఉన్నావు? ఇప్పుడు ఈ కేదారు తన కొడుకని ఒప్పుకోమని చెప్తున్నావా ఏంది అని నిలదీస్తూ ఉంటే, అది చెప్పాల్సింది నేను కాదు వదినా, అన్నయ్య అని కమలాకర్ చెప్తాడు. అన్నయ్య, ఇప్పటికైనా నిజమేంటో నోరు విప్పి మాట్లాడన్నయ్య, ఈ సమస్యని ఇంతటితోనే ముగించేద్దామని కమలాకర్ అంటాడు. ఈ 4 గోడల మధ్యనైనా నిజం చెప్పేయండి బాబాయ్ అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది. దాంతో సుధాకర్ ఆలోచిస్తూ ఉంటారు. ధాత్రి, కేదార్ సుధాకర్ నోరు విప్పి చెప్తారా అన్నట్లుగా చాలా ప్రేమగా చూస్తూ ఉంటే నిషి, యువరాజు, వైజయంతి కంగారు పడుతూ ఉంటాడు. కమలాకర్ ఇలా మారిపోవడం నిజమేనా, లేకుంటే పెద్ద కుట్ర చేస్తున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.